అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈ రోజు వీడియోలో జున్ను రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి జున్ను అంటే బాగా ఇష్టం? మా ఇంట్లో అయితే జున్నుకి అందరూ ఫ్యాన్సే. అడపా తడపా అప్పుడప్పుడు చేసి పెడుతూనే ఉంటాను. ఈ జున్ను తయారు చేయడానికి జున్ను పాలు అవసరం లేదు, గుడ్లు అవసరం లేదు, పెరుగు అవసరం లేదు. చాలా సింపుల్గా ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ అవ్వకుండా, తక్కువ అవ్వకుండా, గడ్డల జ్యూసీగా అండ్ టేస్టీగా కరెక్ట్గా జున్ను రావాలి అంటే ఈ కొలతలు నేను చెప్పినట్టుగా ఫాలో అయిపోండి. ఎగ్జాక్ట్ జున్ను మీకు వచ్చేస్తుంది. జున్ను కూడా గిన్నె నుంచి ఈజీగా బ్రేక్ అయిపోకుండా పర్ఫెక్ట్గా ఎలా రావాలి అనేది కూడా మీకు టిప్స్ షేర్ చేస్తాను. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక గిన్నె తీసుకోండి. గిన్నెలోకి బెల్లం వేసుకోవాలి. తురిమిన బెల్లం 1/4 కప్పు దాకా వేసుకోండి. ఇది వెయిట్లో వచ్చేసి 100 గ్రాముల నుంచి 120 గ్రాముల దాకా తీసుకోవచ్చు. స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 120 గ్రామ్స్ దాకా వేసుకోండి. స్వీట్ నార్మల్గా ఇష్టపడే వాళ్ళు 100 గ్రామ్స్ దాకా బెల్లం వేసుకున్నా సరిపోతుంది. బెల్లం వేసుకున్న తర్వాత అదే కప్పుతో 2 కప్పుల దాకా పాలు వేసుకోవాలి. ఇవి పచ్చి పాలే, మరగపెట్టని పాలు మాత్రమే మనం జున్ను కోసం వాడాలి. 2 కప్పులు అంటే 1/2 లీటర్ అండి, అంటే 500 ml దాకా మిల్క్ అనమాట. నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ వాడుతున్నాను. ఏ పాలైనా దీనికోసం వాడుకోవచ్చు. సో పాలు పోసేసిన తర్వాత గరిటెతో ఒకసారి కలిపేసేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. కొద్దిసేపు పాలల్లో నానపెడితే బెల్లం పూర్తిగా కరిగిపోతుంది. ఇలా బెల్లం అనేది కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు దాకా జున్ను పౌడర్ అండి. ఇది సూపర్ మార్కెట్లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్లో కూడా మీరు తీసుకోవచ్చు. ఇది వెయిట్లో వచ్చేసి 100 గ్రాములు. ఈ పౌడర్లో మిల్క్ పౌడర్, కాస్త షుగర్ కంటెంట్ అండ్ అలాగే కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట. ఇలా డ్రై ఫార్మేట్లో మనకి మార్కెట్లో దొరుకుతుంది. దీంతో మనం ఒరిజినల్ ప్యూర్ జున్నుని తయారు చేసుకోవచ్చు. సిటీస్లో స్వచ్ఛమైన జున్ను పాలు దొరకడం చాలా చాలా కష్టం. అదే ఈ జున్ను పౌడర్ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్యూర్ జున్నుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీకు దగ్గర షాప్స్లో కనుక జున్ను పౌడర్ అవైలబుల్ లేకపోతే నేను ప్రొడక్ట్ ట్యాగింగ్లో కానీ లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ లింక్ ఇస్తానండి, చెక్ చేయండి. సో జున్ను పొడిని ఒక 1/4 కప్పు దాకా ఈ పాలల్లోనే వేసేసి బాగా కలిపేసేయండి. విస్కర్తో కలిపేసుకుంటే మీకు ఉండలనేవి గడ్డలనేవి కట్టకుండా చక్కగా పాలల్లోకి కలిసిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత ఈ పాలని మనం ఫిల్టర్ చేసుకోవాలి. మనం ఏ గిన్నెలో అయితే జున్ను తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నె తీసుకోండి. గిన్నెలో కాస్త అడుగున నెయ్యిని అప్లై చేయండి. ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల జున్నుని అన్మోల్డ్ చేసేటప్పుడు, బయటికి తీసేటప్పుడు విరిగిపోకుండా చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ గిన్నెలోకి ఫిల్టర్ సహాయంతో పాలు మొత్తాన్ని కూడా ఈ విధంగా ఫిల్టర్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ పాలల్లోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకోండి. జున్ను తయారు చేసేటప్పుడు మిరియాల పొడి ఎందుకు వేస్తాము అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. మిరియాల పొడి వేయటం వల్ల అజీర్తి చేయకుండా ఉంటుంది, అరుగుదల బాగుంటుంది, అలాగే వాతం చేయకుండా ఉంటుందన్నమాట. సో జున్ను తయారు చేసేటప్పుడు మిరియాల పొడి కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసేసాక ఒకసారి బాగా కలిపేసేయండి. కలిపేసి ఈ గిన్నె మీద మూత పెట్టేసి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ జున్ను పాలని మనం స్టీమర్లో ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకోవడం కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి. గిన్నెలోకి నీళ్లు వేసి మధ్యలోకి ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టి వాటర్ని బాయిల్ చేయండి. ఈ ప్రాసెస్ని మీరు ఇడ్లీ పాత్రలో కూడా చేసుకోవచ్చు. నీళ్లు ఈ విధంగా మరుగుతున్నప్పుడు మధ్యలోకి మనం కలిపి పెట్టుకున్న జున్ను పాల గిన్నెని పెట్టేసేసి పైన మూత పెట్టి కనీసం 30 నిమిషాలైనా మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. నేనైతే 35 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేశాను. 35 నిమిషాల తర్వాత మూత తీసి మీరు నైఫ్తో కనుక చెక్ చేసినట్లయితే అడుగున పాల లాంటి పదార్థం అంటుకోకుండా రావాలి. అప్పుడు జున్ను కరెక్ట్గా ఉడికినట్టు. ఇలా జున్ను ఉడికిపోయిన తర్వాత ఈ గిన్నెని పక్కకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. నీళ్ళల్లో పెట్టడం, ఫ్యాన్ కింద ఆరపెట్టడం లాంటివి కాకుండా మూత పెట్టేసి పక్కన అలా వదిలేస్తే దానికదే చల్లారిపోతుంది. అలా చల్లారితేనే జున్ను గడ్డలా వస్తుంది. మీరు చేత్తో పట్టుకుంటే అసలు ఎక్కడా కూడా వేడిగా అనిపించకూడదు. అలా పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 అవర్ లేదా 1 అవర్ పాటు ఉంచండి. ఆ తర్వాత గిన్నెని బయటికి తీసి ఇలా చుట్టూ కూడా ఎడ్జెస్ని కొంచెం స్క్రేప్ చేస్తే లూజ్ అవుతుందన్నమాట. అప్పుడు పైన ప్లేట్ని పెట్టి పోర్లిస్తే ఈజీగా జున్ను గిన్నెలోంచి బయటికి ఊడొచ్చేస్తుంది. ఇన్ కేస్ మీకు జున్నుగడ్డ అనేది గిన్నెలోంచి అప్పటికి రాలేదు అని అనుకుంటే కాస్త వామ్ వాటర్ తీసుకోండి. గోరువెచ్చగా ఉండే నీళ్ళల్లో గిన్నెని కాసేపు ఉంచి ఆ తర్వాత బోర్లించండి. ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది. ఇదొక చిన్న టిప్. చూడండి, జ్యూసీగా, సాఫ్ట్గా అండ్ గడ్డల జున్ను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇవే కొలతలు ఫాలో అవుతూ ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. పర్ఫెక్ట్ జున్ను తయారు చేసుకోవచ్చు. మరి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.